హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మన హెల్దీ రెసిపీ రాగి లడ్డు. సూపర్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ లడ్డు. ఈ రాగులలో కాల్షియం మరియు ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. పిల్లలకు ఇలా లడ్డు చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. తక్కువ నెయ్యితో సింపుల్గా హెల్దీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ పై పెట్టి అది వేడయ్యాక దానిలో పావు కప్ వరకు పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టి వేయించితే గింజ లోపలి వరకు బాగా వేగుతుంది. పల్లీలు ఇలా పూర్తిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో పావు కప్ వరకు నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. నువ్వులు పూర్తిగా ఫ్రై అయ్యాక తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు దీనిలో పావు కప్ వరకు మినప్పప్పును డ్రై రోస్ట్ చేయండి. మీరు ఇలా పొట్టు మినప్పప్పు వద్దనుకుంటే పొట్టు లేకుండా అయినా తీసుకోండి. మినప్పప్పు ఇలా కాస్త రంగు మారి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడయ్యాక 1.5 కప్పుల రాగి పిండిని వేసుకోండి. రాగి పిండిని కలుపుతూ ఫ్రై చేసుకోండి. మంచి వాసన వచ్చే వరకు ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. మీకు కావాలంటే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. దాదాపు 10 నిమిషాలైంది. ఇప్పుడు ఇది పూర్తిగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని దానిలో 4 ఇలాచీలను పొట్టు తీసి ఇలా గింజలను వేసుకోండి. అలాగే మనం వేయించి చల్లార్చిన మినపప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలో పల్లీలను వేసి గ్రైండ్ చేసుకోండి. పల్లీలను మరీ మెత్తగా గ్రైండ్ చేయకపోయినా పర్లేదు. ఇలా బరకగా గ్రైండ్ చేస్తే తింటున్నప్పుడు అలా నోట్లో తగులుతుంటాయి. ఇదే జార్లో వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోండి. మీరు కావాలంటే రాగులను వేయించి గ్రైండ్ చేసిన పిండినైనా వాడుకోవచ్చు, కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక 7 నుండి 8 కాజులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కాజు ఫ్రై అయ్యాక దీన్ని ఈ లడ్డు పిండిలో వేసుకోండి. అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. లడ్డు చేయడానికి రాగి మిక్స్ రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దానిలో 1 కప్ వరకు బెల్లంని సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండికి 1 కప్ బెల్లం సరిపోతుంది. 1 కప్ బెల్లంకి అరకప్పు నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసి కలుపుతూ ఉంటే బెల్లం నెమ్మదిగా కరుగుతుంది. ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచి కలుపుతూ ఉండండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాకంని చెక్ చేసుకోండి. పాకం ఇలా కాస్త తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకంని రాగి పిండిలో వేసుకోండి. మీరు కావాలంటే వడకట్టైనా తీసుకోవచ్చు. ఇలా పాకంని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పాకం చాలా వేడిగా ఉంటుంది, సో గరిటెతో కలపండి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు లడ్డు చేయడానికి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి 3 నుండి 4 నిమిషాలు అలాగే వదిలేసి కాస్త గోరువెచ్చగా అవగానే లడ్డూలు చేసుకోండి. పూర్తిగా చల్లారకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలుగా చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ పాకం పట్టడం వద్దనుకుంటే రాగి పిండిలోనే బెల్లంని వేసి మిక్సీ పట్టి దానిలో వేడివేడి నెయ్యి వేసుకొని కలిపి అయినా లడ్డూలు చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఇలా అన్ని లడ్డూలను చేసుకొని పూర్తిగా చల్లగా అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోండి. సో మీరు ఈ హెల్దీ లడ్డూని ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.